మీరు చూస్తున్నారు ఏజీ ర్యాండమ్ థాట్స్, ర్యాండమ్ టాపిక్స్, రియల్ ఎక్స్పీరియన్సెస్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్. లెట్స్ బిగిన్. ఒక కంట్రీలో సండే రోజు ఆల్మోస్ట్ అన్ని షాప్స్ క్లోజ్ ఉంటాయి. రోడ్లో ఒక్క వెహికల్ లేకపోయినా సిగ్నల్ దగ్గర అందరూ పేషెంట్లీ వెయిట్ చేస్తారు. బాటిల్ని డస్ట్బిన్లో పడేసే బదులు మనీగా మార్చుకోవచ్చు. పబ్లిక్ ప్లేసెస్లో అన్నెసరీగా లౌడ్గా మాట్లాడితే అందరూ మిమ్మల్ని చూస్తారు. ఇదేమీ మూవీ కాదు, ఇది జర్మనీ. మరి జర్మనీ నిజంగా ఎలానే ఉంటుందా, లేదా సోషల్ మీడియా ఎగ్జాగరేషనా? ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఆన్సర్ మీకే దొరుకుతుంది. ఇండియా నుండి జర్మనీకి వచ్చిన చాలామందికి ఫస్ట్ ఫ్యూ డేస్ ఒక కంప్లీట్ కల్చర్ షాక్ లాగా ఉంటాయి. మనకి చాలా నార్మల్ అనిపించే కొన్ని పనులు ఇక్కడ అన్యూజువల్. అలాగే ఇక్కడ వాళ్ళకి నార్మల్ అనిపించే కొన్ని హ్యాబిట్స్ మన ఇండియన్స్కి ఫస్ట్ టైం చూస్తే నమ్మలేని రేంజ్లో ఉంటాయి. నేను ఎక్స్పీరియన్స్ చేసిన, అబ్జర్వ్ చేసిన అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఇండియన్ రిలేట్ అయ్యే 10 షాకింగ్ జర్మనీ ఫ్యాక్ట్స్ని ఇప్పుడు షేర్ చేస్తాను. లాస్ట్ పాయింట్ వరకు కంపల్సరీ చూడండి, ఎందుకంటే అదే బిగ్గెస్ట్ సర్ప్రైజ్. ఇమాజిన్, సండే మార్నింగ్ లేట్గా లేచారు, కాఫీ తాగుదామని బయటికి వెళ్ళారు, లేదా వెజిటబుల్స్ కొనేద్దామని అనుకున్నారు. కానీ షాప్స్ క్లోజ్, మాల్ క్లోజ్, సూపర్ మార్కెట్స్ కూడా క్లోజ్. ఇండియాలో సండే అంటే షాపింగ్, సినిమా, రెస్టారెంట్స్, ట్రాఫిక్. కానీ జర్మనీలో సండే అంటే రెస్ట్ డే. రోడ్స్ కూడా చాలా సైలెంట్గా ఉంటాయి. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నిజంగా లాక్డౌన్ ఏమో అనుకున్నా. తర్వాత తెలిసింది ఇది వాళ్ళకి ఇయర్స్ నుండి ఫాలో చేస్తున్న ట్రెడిషన్ అని. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇస్ ఫైన్. వర్క్ స్ట్రెస్ నుండి బ్రేక్ తీసుకోవడం వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కానీ ఇది బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ పాయింట్ అయితే జర్మనీ డిసిప్లిన్ గురించి మీ ఒపీనియన్నే మార్చేస్తుంది. ఇండియాలో రోడ్ ఎంటీగా ఉంటే చాలామంది సిగ్నల్ క్రాస్ చేసేస్తారు. వెహికల్స్ లేవు కదా అని అనుకుంటాము. జర్మనీలో రోడ్ మొత్తం ఎంటీగా ఉన్నా సిగ్నల్ రెడ్ ఉంది అంటే పీపుల్ వెయిట్ చేస్తారు. పోలీస్ ఉండకపోయినా, కెమెరా లేకపోయినా రూల్ అంటే రూల్. కిడ్స్ కూడా పేరెంట్స్ నుండి అదే నేర్చుకుంటారు. నిజం చెప్పాలి అంటే ఫస్ట్ ఫ్యూ డేస్ నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. డిసిప్లిన్ అనేది ఫియర్ వల్ల కాదు, హ్యాబిట్ వల్ల వీళ్ళకి. రూల్స్ ఫాలో చేయడం ఒక్కటే కాదు, రోడ్స్ గురించి ఇంకో షాకింగ్ డిఫరెన్స్ ఉంది. ఇండియాలో ఆన్ సౌండ్ లేకుండా ట్రాఫిక్ ఇమాజిన్ చేయడం కష్టం. కానీ జర్మనీలో ట్రాఫిక్ ఉంటుంది, కార్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, కానీ అన్నెసరీ ఆన్ సౌండ్ ఆల్మోస్ట్ ఉండదు. ఎమర్జెన్సీ ఉంటే తప్ప డ్రైవర్స్ ఆన్ యూజ్ చేయరు. ఫస్ట్ ఫ్యూ రోజులు రోడ్ మీద నడుస్తూ ఉంటే ఎందుకు ఇంత సైలెన్స్ అని అనిపిస్తుంది. అది జర్మనీ లైఫ్ స్టైల్లో ఒక బిగ్గెస్ట్ డిఫరెన్స్. మీరు అనుకుంటున్నారు కదా, ఇంత డిసిప్లిన్గా ఉన్న జర్మనీలో ఇంకేముంటుంది? ట్రస్ట్ మీ, ఇప్పుడే ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఇండియాలో వాటర్ బాటిల్ అయిపోతే మనం డైరెక్ట్గా డస్ట్బిన్లో పడేస్తాం. కానీ జర్మనీలో బాటిల్ అంటే వేస్ట్ కాదు, అది మనీ. చాలా ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్, సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ మీద ఫండ్ అని ఒక డిపాజిట్ ఉంటుంది. బాటిల్ కొన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తాం, లైక్ 0.25 సెంట్స్. బాటిల్ ఫినిష్ అయ్యాక సూపర్ మార్కెట్లో ఉన్న స్పెషల్ మిషన్లో రిటర్న్ చేస్తే మిషన్ రిసీప్ట్ ఇస్తుంది. ఆ రిసీప్ట్ని షాపింగ్ బిల్లో యూజ్ చేయొచ్చు, లేదా క్యాష్గా తీసేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఇది చూసినప్పుడు నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. మన దగ్గర బాటిల్ అంటే చెత్తే, జర్మనీలో బాటిల్ అంటే వాల్యూ. దట్ ఎక్స్ప్లెయిన్స్ దేర్ ఎన్వైర్మెంట్ కేర్. కానీ ఎన్వైర్మెంట్ గురించి జర్మనీ సీరియస్గా ఉంటుందని ఇది ఒక్కటే ప్రూఫ్ కాదు. నెక్స్ట్ పాయింట్ అయితే ప్రతిరోజు లక్షల మంది యూజ్ చేసే సిస్టమ్ గురించి. ఇండియాలో ఆఫీస్కి వెళ్ళాలి అంటే బైక్, కార్, ఆటో, క్యాబ్ ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం. జర్మనీలో చాలామంది ఫస్ట్ చాయిసెస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, వెదర్ ఇట్ క్యాన్ బీ ఆఫ్ బస్ ఆర్ ట్రైన్ ఆర్ మెట్రో ఆర్ ట్రామ్. కొన్ని ఏరియాస్లో కార్ అనేది ఆర్ పర్సనల్ ట్రాన్స్పోర్ట్ అనేది లేకుండా ఇయర్స్గా కంఫర్టబుల్గా ఉంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే పీపుల్ ట్రైన్లో అన్నెసరీగా లౌడ్గా మాట్లాడరు. ఫోన్ కాల్స్ కూడా చాలా సాఫ్ట్గా మాట్లాడతారు. అందరూ ఒకరి ప్రైవసీని ఇంకొకరు రెస్పెక్ట్ ఇస్తారు. మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పాం కదా, ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో ఇంకో షాకింగ్ హ్యాబిట్ గురించి చెప్దాం. ఇండియాలో ఫ్రెండ్స్ కలిస్తే, ఫ్యామిలీ కలిస్తే టీ షాప్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా లౌడ్గా నవ్వడం, స్టోరీస్ చెప్పడం చాలా కామన్. జర్మనీలో రెస్టారెంట్స్లో, ట్రైన్లో, వెయిటింగ్ రూమ్స్లో చాలామంది కామ్గా ఉంటారు. అంటే వాళ్ళకి ఫన్ లేదు అని కాదు, కానీ అన్నెసరీ నాయిస్ క్రియేట్ చేయడం అవాయిడ్ చేస్తారు. ఫస్ట్ ఫ్యూ డేస్ మన వాయిస్ ఎక్కువగా ఉందేమో అని మనకే అనిపిస్తుంది.
స్లోగా మనం కూడా ఆ ఎన్వైర్న్మెంట్‌కి అడ్జస్ట్ అయిపోతాం. ఆనెస్ట్‌లీ కొన్ని రోజుల తర్వాత ఒక శబ్దం వింటే, అబ్బా! జర్మనీలో సైలెన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అని మనం ఫీల్ అవుతాం. కానీ ఇప్పటి వరకు చెప్పినవన్నీ రొటీన్ హ్యాబిట్స్. ఇప్పుడు టాప్ 4లో ఉండే పాయింట్స్ మాత్రం జర్మనీ గురించి మీ ఒపీనియన్‌ని మార్చేసేవి. ఎస్పెషల్లీ నెక్స్ట్ పాయింట్, ఇండియాతో కంపేర్ చేస్తే బిగ్గెస్ట్ డిఫరెన్స్. మన ఇండియాలో రోడ్స్ మీద కొన్ని ప్లేసెస్లో ప్లాస్టిక్ కవర్స్, బాటిల్స్, పేపర్స్ కనిపిస్తాయి. కానీ జర్మనీలో రోడ్ మీద లిట్టర్ చేసే వాళ్ళని కూడా చూడడం చాలా రేర్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, స్ట్రీట్ క్లీన్గా ఉండడానికి గవర్నమెంట్ ఒక్కటే రీజన్ కాదు, పీపుల్ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. పార్క్కి వెళ్ళినా, లేక్ దగ్గర పిక్నిక్ లాగా వాళ్ళు చేసుకున్నా, వాళ్ళు వచ్చిన ప్లేస్ని ఎలా అయితే క్లీన్గా చూస్తారో అలాగే క్లీన్ చేసి కూడా వెళ్తారు. నిజంగా ఇది చూస్తే ఒక ఫీలింగ్ వస్తుంది, పబ్లిక్ ప్లేస్ అంటే మన ఇల్లులా ట్రీట్ చేస్తున్నారు అని. కానీ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఇంకో సీక్రెట్ హ్యాబిట్ కూడా ఉంది. జర్మనీలో వేస్ట్ని ఒక డస్ట్బిన్లో పడేయడం సరిపోదు. ప్లాస్టిక్ సపరేట్, పేపర్ సపరేట్, గ్లాస్ సపరేట్, ఫుడ్ వేస్ట్ సపరేట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ సపరేట్. ఇలా ఇంకా చెప్పాలి అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ అపార్ట్మెంట్స్, అన్ని అపార్ట్మెంట్స్లో అయితే డిఫరెంట్ కలర్ బిన్స్ ఉంటాయి. స్టార్టింగ్లో ఏ బిన్లో ఏం వేయాలో అర్థం కాకపోవచ్చు. ఆల్మోస్ట్ ప్రతి న్యూ కమర్కి ఉండే కన్ఫ్యూజనే ఇది. కానీ కొన్ని రోజుల తర్వాత హ్యాబిచువేట్ అయిపోతాం మనం. రిజల్ట్ ఏంటి అంటే వేస్ట్ తక్కువ, రీసైక్లింగ్ ఎక్కువ, ఎన్వైర్న్మెంట్ క్లీన్గా ఉంటుంది. చిన్న హ్యాబిట్లా అనిపించవచ్చు మనకి, లాంగ్ టర్మ్లో చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎన్వైర్న్మెంట్ గురించి కేర్ చేస్తారు అని తెలిసింది కదా మనకి. కానీ జర్మనీలో పీపుల్ లైఫ్ని ఇంకా ఎంజాయ్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటో చూద్దాం. ఇండియాలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఆర్ ఆఫీస్ వర్క్ అంటే లేట్ నైట్ కాల్స్, వీకెండ్ వర్క్, ఓవర్ టైం చాలా కామన్. జర్మనీలో చాలా కంపెనీస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఇంపార్టెన్స్ చాలా ఇస్తాయి. ఆఫీస్ అయ్యాక ఫ్యామిలీ టైం, ఫ్రెండ్స్, ట్రావెల్, హాబీస్ ఇవి కూడా లైఫ్లో ఈక్వల్ ఇంపార్టెంట్ అని నమ్ముతారు. వెకేషన్ డేస్ కూడా యూజ్ చేసుకుంటారు. వర్క్ కంప్లీట్ అయ్యాక వర్క్ గురించి ఆలోచించకుండా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తారు. అది చూసి మన ఇండియన్స్కి ఫస్ట్లో కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు. ఫైనల్ పాయింట్, ఇది జర్మనీ గురించి ఆల్మోస్ట్ అందరూ చెప్పే ఫస్ట్ క్వాలిటీ. జర్మనీలో 10 అంటే ఎగ్జాక్ట్లీ 10. 10:05 కాదు, 10:15 కాదు, మీటింగ్ అయినా, అపాయింట్మెంట్ అయినా, ఆఖరికి షాపింగ్ అయినా, మాట్లాడడానికి దేనికైనా టైంకి వాల్యూ వాళ్ళు చాలా ఎక్కువ ఇస్తారు. లేట్ అవ్వడం నార్మల్గా యాక్సెప్ట్ అసలు చెయ్యరు. స్టార్టింగ్లో ఇది కొంచెం ప్రెషర్ లాగా అనిపించవచ్చు, కానీ స్లోగా మన లైఫ్లో కూడా ఇదొక ఆర్గనైజ్డ్ విధానంగా అయిపోతుంది. నిజం చెప్పాలి అంటే జర్మనీ నాకు నేర్పించిన బిగ్గెస్ట్ లెసన్ టైంని రెస్పెక్ట్ చేయడం. సో ఫ్రెండ్స్, ప్రతి కంట్రీకి తన ఓన్ కల్చర్ ఉంటుంది. జర్మనీ పర్ఫెక్ట్ అని కాదు, ఇండియా పర్ఫెక్ట్ అని కూడా కాదు. కానీ ఒక కంట్రీ నుండి మనం మంచి హ్యాబిట్స్ నేర్చుకోవడం మాత్రం మనకి యూజ్ అవుతుంది. నాకు జర్మనీలో షాక్ ఇచ్చిన విషయాలు ఇవి. మీకు వీటిలో ఏది ఎక్కువ సర్ప్రైజింగ్గా అనిపించింది? లేదా జర్మనీ గురించి మీకు ఇంకా తెలిసిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి జర్మనీ ఎక్స్పీరియన్సెస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, మూవీ రివ్యూస్, రిలేషన్ టాపిక్స్ మరియు ర్యాండమ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఏజీ ర్యాండమ్ థాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.